తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి మరో 3 రోజులు పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలు ఉండటంతో దక్షిణ, పశ్చిమ జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ జారీ చేసింది. నైరుతి రుతుపవనాల కదలికలు, వర్షాలు ఎప్పుడు అధికంగా కురిసే అవకాశం ఉంది అనే వివరాలపై వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి అంజుమా ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా భిన్న వాతావరణ పరిస్థితులే కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం నైరుతి ఋతుపవనాల కదలికలు ఏ విధంగా ఉన్నాయి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి రానున్న 4 రోజుల పాటు వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజ్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, మళ్ళీ ఆ ఉక్కపోత వాతావరణం అదంతా కూడా చూస్తున్నాము. రెయినీ సీజన్ స్టార్ట్ అయిపోయినప్పటికీ కూడా మళ్ళీ ఎందుకు పరిస్థితి ఈ విధంగా ఉంది అంటారు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఈ నైరుతి ఋతుపవనాలు అనేవి ఇటు ఉత్తర ఆదిలాబాద్ జిల్లాలను తాకిన తర్వాత కొంచెం మందకోడిగా కదులుతున్నాయని చెప్పొచ్చు. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇవి నైరుతి ఋతుపవనాలు అనేవి ఇటు ఈశాన్య రాష్ట్రాల వైపు మాత్రం ప్రస్తుతం చురుగ్గా కదలడం వల్ల ఇటు దక్షిణ రాష్ట్రాల్లో కొంచెం మందకోడి వాతావరణంతో పాటు యొక్క ఈశాన్య ఋతుపవనాల కదలిక కూడా కొంచెం స్టాగ్నేటెడ్గానే ఉందని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు ఎంతవరకు నమోదవుతున్నాయి అంటారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ యొక్క దక్షిణ జిల్లాలకు ఉన్నటువంటి ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ ఈ యొక్క జిల్లాల్లో సుమారు 39 నుంచి 38 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది నమోదవుతుంది. ముఖ్యంగా ఇట్లా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం మనకి సుమారు 35 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది నమోదైంది. ఇలా ఇక పశ్చిమ జిల్లాలో కనుక చూసుకున్నట్లయితే 32 నుంచి 33 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది నమోదవుతుంది. అయితే ఎండలతో పాటు సాయంకాలం సమయంలో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటారు? ఎందుకంటే ఈదురుగాలులను కూడా చూస్తున్నాము. సో ఎల్లో కలర్ వార్నింగ్ని కూడా ఇవ్వడం జరిగింది. సో ఏ జిల్లాలకు ఇచ్చారు? ఈదురుగాలుల ప్రభావం అనేది ఏ విధంగా ఉండబోతోంది? ముఖ్యంగా ఈ రోజు రేపు కూడా మనకి ఈదురుగాలుల ప్రభావం అనేది పశ్చిమ జిల్లా భాగాలు ఉన్నటువంటి తెలంగాణలో ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సుమారు గంటకి ఇవి 30 నుంచి 40 కిలోమీటర్ల మేర కొనసాగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే రానున్న రోజుల్లో మళ్ళీ వర్షాలు ఎప్పుడు సమృద్ధిగా కురిసే అవకాశం ఉంది అంటారు? ఎందుకంటే 2-3 రోజులు కూడా మనకు పరిస్థితి ఇదే విధంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో రానున్న రోజుల్లో వర్షం ఎప్పుడు పడే అవకాశం ఉంది అంటారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పొడిబారినటువంటి వాతావరణం అనేది కొనసాగుతుంది. ఉదయం పూట మనకి కొంచెం మేఘకృతమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కూడా కొంచెం తర్వాత రోజు పొడిగే కొద్ది కూడా మనకి ఎండ తీవ్రత క్రమేపీ పెరగడం అనేది కూడా చూడవచ్చు. సుమారు గత 2 రోజులుగా కూడా మనకి 1 డిగ్రీ యొక్క ఎండ తీవ్రత పెరిగిందని చెప్పొచ్చు. సో ప్రస్తుతం నమోదవుతున్న ఎండ తీవ్రత కూడా సాధారణం కంటే తక్కువ స్థాయిలోనే నమోదవుతున్న సమయంలో మనం ఎట్లాంటి హెచ్చరికలు కూడా జారీ చేయలేదు. ప్రస్తుతం రానున్న 2 రోజులు కూడా సాధారణ స్థాయిలోనే ఎండ తీవ్రత కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. వర్షాలు ఎప్పుడు కురిసే అవకాశం ఉంది అంటారు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ రానున్న 4 రోజులు కూడా మనకి తేలికపాటి వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. తర్వాత మళ్ళీ యథావిధిగా ఈ నైరుతి ఋతుపవనాలు అనేవి రాష్ట్రంలో కదలికలు అనేవి చూడొచ్చు. ఇక హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో పరిస్థితి ఏ విధంగా ఉండొచ్చు అంటారు? ఇటు ఎండల తీవ్రతనే కానీ లేదంటే తేలికపాటి వర్షాలే కానీ ఎలా ఉండబోయే అవకాశం ఉంది అంటారు? నిన్న చూసుకున్నట్లయితే నిన్న నమోదైన వర్షపాత గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే భద్రాద్రి కొత్తగూడెంలో సుమారు 3 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. అలాగే చూసుకున్నట్లయితే ఇంకా మహబూబాబాద్లో కూడా 1 సెంటీమీటర్, నారాయణపేటలో కూడా మనకి 1 సెంటీమీటర్ అనేది వర్షపాతం నమోదైంది. ఈవెన్ మన హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా మేఘకృతమైనటువంటి వాతావరణం అనేది ఇటు ఉదయాన్నము తర్వాత సాయంత్రం కనిపించినప్పటికీ కూడా మనకి తేలికపాటి వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ. సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భిన్న వాతావరణ పరిస్థితులను అయితే చూస్తున్నాము. ప్రస్తుతం గరిష్ట ఉష్ణోగ్రతలు అదేవిధంగా ఉక్కపోత కూడా తీవ్రంగా ఉంటుంది. అయితే రానున్న 2-3 రోజుల పాటు కూడా పరిస్థితి ఇదే విధంగా ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుపుతున్నారు.